ఈరోజు నా లైఫ్లో ఒక చిన్న సంఘటన జరిగింది బ్రో. సాయంత్రం ఈరోజు మా నాన్న చనిపోయిన రోజు. అలాగే సమాధి దగ్గరికి వచ్చి కొంచెం సమాధి అంతా క్లీన్ చేసి కడిగి బొట్లు పెట్టి టెంకాయ కొట్టి పూజ చేద్దామని వచ్చినాం. మా తమ్ముడు నేను బిందె మోసుకొని వచ్చిండు. మా తమ్ముడు అందరూ ముగ్గురు ఇట్లా వచ్చినాం లైన్గా. చూస్తుంటే అన్ని సమాధులు ఒకేలాగున్నాయి. నాకేమంటే ఇందులో అంటే ఒక సంవత్సరం పైగా అయింది కదా, మా నాన్న సమాధి ఏది అనేది నాకు తెలియకపోయే. నేను చూస్తున్నా అసలు ఏదిరా నాయన ఏది అని. ఇంకో డౌట్ ఏంటంటే నేను ఏదో ఒక దాని మీద వేసి నీళ్ళేసి కడిగేస్తా, అన్నీ వెనక నుంచి చూస్తున్నా కదా ఇట్లా ఏదని నాకు తెలియకపోయే. ఏదో ఒకదాన్ని కడిగేసి బొట్లు పెట్టేసి టెంకాయలు కొట్టేస్తా, అది ప్రాబ్లం కాదు. నేను ఏదో ఒకదానికి చేస్తుంటే వాళ్ళ కొడుకు వచ్చి అరే ఇది మా నాయనదిరా, మా నాయన దానికి నువ్వెందుకురా పూజ చేస్తున్నావు అంటాడేమో అని నాకే భయం వేసింది. ఒక్కసారిగా టెన్షన్ అయిపోయింది నాకు. అసలు ఏందిరా ఇది, అన్ని సమాధులు ఒకేలాగున్నాయి, నేను ఏ దానికి పూజ చేయాలిరా అని మస్తు టెన్షన్ అయింది భయ్. తర్వాత ముందరవే చూసిన, అప్పుడు అక్కడ ఉంది మా నాన్న పేరు, డేట్, చనిపోయిన డేటు అన్నీ వేసినారు బోర్డు. దాన్ని చూసిన తర్వాత తెలిసింది ఇది మా నాన్నది అని. లేకపోయింటే నాకు ఎట్లా తెలుస్తుండే బ్రో. నిజం చెప్తున్నా బ్రో, ఇందులో మా నాన్న సమాధి ఏది అనేది నాకు అర్థం కాలేదు. ఎవడైనా చూసిండంటే మర్యాద పోతుంది. గైస్, మీరు ఎప్పుడైనా ఇట్లా సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇలాగా ఎప్పుడైనా జరిగిందా కామెంట్ చేయండి. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బ్రో.